మనకి సాధారణంగా బిగ్ బాస్ ఎన్ని సీజన్లు అయినా ఇంకా నడుస్తూనే ఉంది. రేటింగులు తగ్గుతున్నాయి కానీ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఓ 10-15 మంది వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు మనస్పర్ధలు అయ్యి దాంట్లో అంటే అందరూ సరదాగా ఫ్రెండ్లీగా మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కావలిచ్చుకుంటారు. ఆ తర్వాత ఇక అప్పటి నుంచి ఒకళ్ళనొకళ్ళు తగవులు పెట్టుకుంటూ ఉంటారు. నవ్వుతూనే గొడవలు పెరిగిపోతుంటే అదత్త ఇది అంటే దీని ఎందుకు సక్సెస్ అయిందంటే పక్కింటోడి కిటికీల్లోకి తొంగి చూసేటటువంటి మనస్తత్వం కారణంగా. ఇప్పుడు ఇది బహిరంగ సినిమా, బహిరంగ బిగ్ బాస్, లేదంటే కనుక ఓపెన్ వ్యవహారం. దువ్వాడ సినిమా కథా చిత్రం, అదేదో మొగలి రేకులో పూతరేకులో ఏదో సీరియల్ ఉండేది ఇదివరకు, అట్లాగే ఇప్పటికి 6 రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఇందులో మాధురి కథ, దాంట్లో కొత్త పాత్ర కాదు, పాత పాత్ర కారణంగా కొత్త వివాదం. ఇప్పుడు ఆమె కొత్త కేసులో ఇరుక్కుంటారు. ఇదివరకు కేసు దువ్వాడ సీను వాణి ఇద్దరికి మధ్యన సంబంధం ఉంది అన్నటువంటి కోణంలో కుటుంబ సభ్యులు పెట్టిన కేసు, అది వ్యాలిడ్ కాదు, చట్ట ప్రకారం అది చెల్లుబాటు కాదు. అది మామూలుగా ఏది స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఆ తర్వాత కోర్టులో చూసుకోమంటారు. కానీ ఇప్పుడు ఈ కేసులో మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కారుతో స్పీడ్గా వెళ్ళి వేరే కారును గుద్దాడు. తనకి తాను గుద్దుకుంటే ఆత్మహత్యా ప్రయత్నం కేసు కాదు, కానీ వేరే వాళ్ళని గుద్దితే ఖచ్చితంగా వేరే కారుని గుద్దడం అంటే అది ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది. అందులో ఏమి కాకపోయి ఉండొచ్చు, అయి ఉంటే. కాబట్టి ఈ కేసులో కారుని అందుకే ఆమెకి ఏదో బ్లడ్ శాంపిల్స్ తీస్తే దాంట్లో మ్యానిపులేట్ చేస్తారండి. ఏ మ్యానిపులేట్ చేయలేరు. అందులో ఒక డాక్టర్ తప్పుడిని వేదికిస్తే కనుక ఆ పైన చాలా పెద్ద కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బేసిక్ సమస్యల ముందు మందు దాగి ఉన్నారా లేదా అన్నది చూస్తారు. అంటే బ్రీత్ అనలైజర్ చేస్తే దాంట్లో ఏమీ లేదని తేలడం మూలంగా ఇది. బట్ డిప్రెషన్ నాకు వచ్చింది కాబట్టి నేను దొరికిన వాళ్ళ గుద్దుతానంటే కుదరదు. ఆ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.